హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక్కడ ఈ వీడియో ద్వారా మనం చెప్పేటువంటిది ఏంటంటే, చాలామంది యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి చాలామంది ట్రైనర్స్ దాదాపుగా హండ్రెడ్స్ ఆఫ్ ట్రైనర్స్ యూట్యూబ్ ఛానల్స్ను ఓపెన్ చేశారు. వాళ్ళు రకరకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి రెఫరల్ లింకుల ద్వారా చాలామందిని అట్రాక్ట్ చేశారు. రెఫరల్ లింక్స్ ద్వారా డిమాట్ అకౌంట్స్ను ఓపెన్ చేసేటట్టు చేశారు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా చేశారు. కానీ మీకోసం ఇదిగో ఈ పని చేశాము, ఇది చేసేసి మీరు సక్సెస్ అయ్యేట్టుగా చేశాము అని చెప్పుకోవటానికి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అనేది వాస్తవం. మీరు బాగా పరిశీలించండి. కరోనా క్రైసిస్ తర్వాతే ఈ రోజున ఇంత పెద్దోళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు, డబ్బులు సంపాదించుకొని మాయమైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నటువంటి వారే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనకి బాగా ఇష్టమైనటువంటి వాడు తెలుసు కదా, ఆణిముత్యం ఒక రెవల్యూషనరీ ఫిగర్ లాగా యూట్యూబ్లో ఎంటర్ అయ్యాడు. ఆణిముత్యం దెబ్బకి బ్రదర్స్ కూడా భయపడ్డారు. అప్పుడు రెఫరల్ లింకుల ద్వారా ఓపెన్ చేయండి అని చెప్పేసి అడిగారు. సరే, ఈ ఆణిముత్యం ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడైతే 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారో కోర్సు తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. తనకి తాను ప్రొక్లైమ్డ్ టాప్ 10 అనలిస్టుల్లో, ఇండియాలోనే టాప్ 10 అనలిస్టులో ఒకడు అని చెప్పేసి చెప్పుకున్నాడు. దాన్ని మీరు నమ్మారు. 140,000 మంది నమ్మారు. 140,000 మంది నమ్మి అతనికి సబ్స్క్రైబ్ అయ్యారు. ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో కనీసం ఒకటి కూడా నెరవేర్చలేదు. ఎన్ని రకాలుగా చెప్పాడు. మిమ్మల్ని టాప్ అనలిస్టులుగా చేస్తానన్నాడు, తనంతటి వారిని చేస్తానన్నాడు. ఇంకొక వైపు డిమాట్ అకౌంట్స్ ద్వారా రెఫరల్ లింక్ను వాడి ఓపెన్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. అలాగే సెమినార్స్ని కాండక్ట్ చేస్తానన్నాడు. ప్రతిరోజు సెమినార్స్ని కాండక్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. చాలామంది ప్రతి గ్రామంలోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమందిని స్టిమ్యులేట్ చేసేసేసి మంచిగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేటట్టు చేస్తానని నమ్మబలికేటువంటి మాటలు బాగా మాట్లాడాడు. కానీ ఆయన కోర్సులు అమ్ముకున్నాడు, రెఫరల్ లింకుల ద్వారా లక్షలు సంపాదించాడు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మాయమైపోయాడు. తర్వాత మరలా రావడానికి ప్రయత్నం చేశాడు, కానీ తన పప్పులు ఉడకలేదు. ఎప్పుడైతే తన వీడియో 5-6 వేల మంది కంటే ఎక్కువ చూడలేదో, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఆ 5-6 వేల మందికైనా సరే అతను సర్వీస్ చేయొచ్చు కదా. కానీ 5-6 వేల మంది చూస్తున్నారు, యూట్యూబ్ రెవెన్యూ రావట్లేదు. తన కోర్సులు కానీ తను ఆఫ్లైన్లో పెట్టినటువంటి కోర్సులు జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అటువంటిప్పుడు మీ ద్వారా ఉపయోగం లేదు కాబట్టి యూట్యూబ్ నుంచి మాయమైపోయాడు. ఎవడైనా సరే మీ ద్వారా లాభం ఉంది అంటేనే యూట్యూబ్లో ఉంటారు, లేకపోతే మాత్రం ఉండరు. అదే ఫస్ట్ నుంచి రెఫరల్ లింక్ ద్వారా సబ్ బ్రోకరేజ్ వస్తుంది అనేటువంటిది లేకుండా ఉన్నట్టయితే ఈ రోజున సో కాల్డ్ గొప్ప వాళ్ళు అని చెప్పుకొని అమాయకు ముసుగులు వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అట్లా వదిలేసేసి వెళ్ళిపోయేవారు అన్నమాట. ఇది వాస్తవం. సరే, ఆణిముత్యం సంగతి పక్కన పెడదాం. తర్వాత నాయుడు బావ వచ్చాడు కదా. నాయుడు బావ చేసింది ఎందుకు చెప్పండి? అసలు వాడు కోటు గీటు వేసుకొని వాడిచ్చినంత బిల్డప్ ఎవడో ఇవ్వలా. ఎంత బిల్డప్ ఇచ్చాడంటే, ఈ ప్రపంచంలోనే, అంటే ఆణిముత్యం అన్న ఇండియాలోనే టాప్ 10 అనలిస్టులో ఒకడని చెప్పాడు. కానీ వీడి బిల్డప్ చూస్తే ఈ ప్రపంచంలోనే స్టాక్ మార్కెట్ అనలిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాను అనేటువంటి బిల్డప్ ఇచ్చాడు. మరి అతను ఏమైపోయాడు? ఈ రోజున తన వీడియోస్ 500-600 మంది కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. 1000 మంది చూస్తే మహా గగనంగా ఉంది. కానీ సబ్స్క్రైబర్స్ 1.5 లక్ష మంది ఉన్నారు. అంటే ఇంతమంది 1.5 లక్ష మంది ఇతన్ని నమ్మారు. కానీ వీళ్ళందరినీ మోసం చేయబట్టే కదా ఈ రోజున 500 వ్యూస్ కూడా రాని పరిస్థితి. సరే, మరొక విషయం, ఇంకొక అతని దగ్గరికి వెళ్దాం. మురుక్కాలుగాడు. ఈ వెధవన ఎందుకులే బూతులు వస్తున్నాయి. వీడు చాలా పెద్ద దుర్మార్గుడు అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ జీవితాన్ని పణంగా పెట్టే విధంగా చేసినటువంటి వెధవ. ఈ సర్టిఫికెట్స్ దండగా, స్టాక్ మార్కెట్ ఉండగా అని రకరకాల గపాలు పిలికినటువంటి వెధవ ఈ రోజున అతనికి 1,60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రెఫరల్ లింకుల ద్వారా ఓపెన్ చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కానీ ఈ కుక్క ఈ రోజున ఏమైంది? మాయమైపోయింది. అంటే చదువెందుకు దండగా అని అన్నటువంటి వాడు
వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి వాడు యూట్యూబ్ ద్వారా నాకేం రెవెన్యూ రావట్లేదు, వీళ్ళ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదనే కదా యూట్యూబ్ నుంచి మాయమైపోయింది. ఒక కమిట్మెంట్గా సర్టిఫికేట్స్ ఎందుకు దండగా అని వాగినటువంటి కుక్క ఎందుకని ఈ రోజున యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా వెళ్ళిపోయాడు? ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఇంత పరుషంగా ఈ వెధవని అంటున్నాను ఎందుకంటే ఈ పరుషమైన పదజాలం వాడటానికి గల కారణం ఏంటంటే ఈ వెధవ చదువుకునే వాళ్ళని చాలామందిని చెడగొట్టాడు. ఎందుకు? వాడు ఒక వీడియో చేశాడు, ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేసాడులే, థంబ్నెయిల్ మీదే పెట్టాడు చదువెందుకు దండగా, సర్టిఫికెట్స్ దండగా, స్టాక్ మార్కెట్ ఉండగా అనే టైటిల్ పెట్టేసి చేసినటువంటి కుక్క కాదు, వీడిని కానొస్తే ఎగిరిగిరి తన్నాలన్నమాట. అట్లాంటి వెధవ. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఈ ట్రేడర్స్ కమ్యూనిటీని కాదు, చదువుకునే వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తులు మొత్తాన్ని అంధకారంలో పడేసేసి ఈ రోజును వదిలేసేసి వాళ్ళ లగ్జరీ జీవితాలను వాళ్ళు నడిపేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు భోగి మంటలు, మెంటార్షిప్ అని చెప్పినటువంటి వాడు సూటు బూటు వేసుకొని ముందే ఒక పెద్ద సెమినార్ పెట్టేసేసి వాళ్ళ చేత తను అనుకునేటువంటి మాటలు చెప్పించి ఇది చేసినటువంటి ఇతను ఈ రోజున 1000 మంది కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 50,000 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఈ తర్వాత అంతా ఆరిపోయిన తర్వాత అరిసా యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది. దాంట్లో ఆల్గో వాడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, మీరు కూడా కోట్లు సంపాదించేటట్టు చేస్తాను, నార్త్ ఇండియన్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు, మన తెలుగు వాళ్ళు తమ పవర్ ఏదో చూపించడానికి నేనే ఆశాకిరణం అనేది చెప్పినటువంటి ఇతను ఈ రోజున ఏమయ్యాడు? కనీసం ఏదన్నా వీడియోస్ కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా తనకు ఉపయోగం లేదు, తను చెప్పినటువంటి మాటల ద్వారా ఎవడో బొట్టలో పట్టలేదు, తనకు ఆదాయం రావట్లేదు అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ చేయడమే మానేశాడు. ఇట్లా మీరు గనక చూస్తూ ఉంటే ఈరోజు తెలుగు బ్రదర్స్ అయినా సరే వాళ్ళు కంటిన్యూగా ఎందుకని వీడియోస్ చేస్తూ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నారంటే వాళ్ళకి రెఫరల్ లింక్స్ ద్వారా కోట్ల రూపాయలు వస్తుంది, యూట్యూబ్ ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఛానల్గా మార్చుకున్నారో, అంటే ట్రేడర్స్ కాదు వీళ్ళు అనేది ఇప్పటికి మీకు బోధపడే ఉంటుంది, దాని ద్వారా కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళకి లక్షలు కుమ్మరిస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉన్నారు. మీ ద్వారా వాళ్ళు వీడియోస్ సక్రంగా 4-5 వేల మంది చూసినా సరే వాళ్ళు ఒక దెబ్బకి ఛానల్ని క్లోజ్ చేసేసి మాయమైపోతారు. ఇది వాస్తవం. వాళ్ళని ఎంతకంటే గొప్పగా చెప్పారు కదా ఆణిముత్యంని, అట్లాంటి వాడు ఈ రోజున ఏమయ్యాడు? లేడుగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా రకాలుగా తమ ముసుగులు వేసుకొని అమాయకత్వంతో కావచ్చు, మాటల చాతుర్యంతో కావచ్చు, మరొక రకంగా మీలాంటి చాలామంది సబ్స్క్రైబర్స్ని మోసగించి చాలామందిని గతి గమనం లేనటువంటి వ్యక్తులుగా చేసినటువంటి వీళ్ళు మీలో ఎవరినైనా సరే ఉద్ధరించారేమో ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి దాదాపుగా 99% మంది, ఎవడో ఒకడు ఆరా ఉంటాడు, 99% మంది మీ ద్వారా లబ్ధి పొందుతున్నంత కాలం మీకు మంచి మాటలు చెప్తారు. ఎప్పుడైతే మీ ద్వారా లాభం లేదు అనుకుంటారో తమ జీవితాన్ని గడిపేసుకుంటూ మిమ్మల్ని గాలి కొలేస్తారు. ఇది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. థ్యాంక్ యూ.